హాయ్ అండి. మిస్టర్ ఎరియన్ హస్బెండ్ పార్ట్ 46. ఉదయం 10 గంటలు దాటినా కూడా ఆలస్యంగా నిద్రపోయిన దంపతులకు ఇంకా మెలకువే రాలేదు. నెమ్మదిగా మేల్కొన్న ఆరోహికి తను ఎవరో గట్టిగా హత్తుకున్నట్టుగా అనిపించింది. తనకి కళ్ళు తెరిచి చూడగా తనను హత్తుకుని ప్రశాంతంగా నిద్రపోతున్న తన భర్త అర్జున్ కనిపించాడు. అతన్ని చూసి ఆమె ముఖంలో చిరునవ్వు విరిసింది. నెమ్మదిగా లేచేందుకు ప్రయత్నించిన ఆమెకు తమ పరిస్థితి చూసి ఒక క్షణం సిగ్గుతో ఆశ్చర్యం కలిగింది. వెంటనే గత రాత్రి జరిగిన మధురమైన క్షణాలు గుర్తొచ్చి ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. చిన్న పిల్లాడేలా నిద్రపోతున్న అతని నుదుటిపై పడిన జుట్టును మెల్లగా వెనక్కి చెరిపి నుదుటిపై ప్రేమగా ఒక ముద్దు పెట్టింది. నిద్రలోనే అర్జున్ కొద్దిగా కదిలి మళ్ళీ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. అది చూసి ఊపిరి పీల్చుకున్న ఆరోహి ఇంకా లేవలేదు. బాగానే జరిగింది. లేస్తే మళ్ళీ ఆట పట్టిస్తారు. తను నిద్ర లేచేలోపే కిందకి వెళ్ళిపోవాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. అత్తయ్య వస్తే ఏమనుకుంటారు అని మనసులో అనుకుంది. మెల్లగా అతని చేతుల నుంచి బయటపడినామె కింద పడిన దాన్ని తీసుకుని వెంటనే వాష్రూమ్కి వెళ్ళింది. టైం చూసి అయ్యో ఈవేళ ఎంత లేటుగా లేచాను అని తనను తానే మందలించుకుంది. వెంటనే బయటకు వెళ్లి ముగ్గు వేసి తులసి పూజ చేసి ఇంట్లోకి వచ్చి దేవుడికి పూజ పూర్తి చేసింది. తర్వాత వంటగదిలోకి వెళ్లి తరచుగా టిఫిన్ రెడీ చేయటం మొదలుపెట్టింది. ఇవాళ ఆయన ఆఫీస్కి వెళ్తారో ఇంట్లోనే ఉంటారో తెలియదు. ముందు వెళ్ళి లేపాలి, లేకపోతే లేట్ అవుతుందని టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతారు అని పైకి వెళ్ళబోతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. హరే, అత్తయ్య వచ్చేసినట్టున్నారు. అయ్యో ఆయన ఇంకా నిద్రలోనే ఉన్నారు, చూసి ఏమనుకుంటారో అని తొందరగా వెళ్లి తలుపు తెరిచింది. ఎదురుగా లగేజ్తో నిలబడి ఉన్న నిత్యాన్ని చూసి ఆరోహి ఒక్కసారిగా ఆశ్చర్యపడింది. ఇంత త్వరగా ఎలా వచ్చేసింది అని ఆలోచిస్తూ అలాగే నిలబడిపోయింది. ఆశ్రయ్తో గొడవపడి కోపంగా ఒంటరిగానే ఇంటికి వచ్చిన నిత్యకు తలుపు దగ్గర నిలబడి ఉన్న ఆరోహి మరింత చిరాకు తెప్పించింది. ఏంటి అలాగే చూస్తూ నిలబడి ఉంటావా? లోపలికి వెళ్ళడానికి దారివ్వవా అని కోపంగా చెప్పి ఆమెను పక్కకు జరుపుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది కోపంగా. ఆ తొందరలో ఆరోహి కింద పడిపోయిన విషయం కూడా ఆమె గమనించలేదు. నిత్య ప్రవర్తన చూసిన ఆరోహి ఆమెకు ఆశ్రయ్కి మధ్య ఏదో మనస్పర్ధలు జరిగి ఉండొచ్చని, అందుకే కోపంతో ఒంటరిగా వచ్చిందని అనుకుంది. నిత్య కోపంగా ఇంటికి వచ్చిన విషయం ముందుగా అర్జున్కు చెప్పాలని ఆరు అనుకుంది. అక్కడ ఆశ్రయ పరిస్థితి ఎలా ఉందో అనే ఆలోచనతో వెంటనే పై అంతస్తులో తమ గదికి వెళ్ళింది. గదిలోకి వెళ్లి చూడగా అర్జున్ ఇంకా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇంకా లేవలేదా? అక్కడ ఆశ్రయ్ ఎలా ఉన్నాడో ఏంటో ముందుగా ఇతన్ని లేపాలి అనుకుని అతని పక్కనే కూర్చుని ఏమండి లేవండి, సమయం ఎంతైందో చూడండి, ఆఫీస్కి వెళ్ళాలి కదా అంటూ అతని మీద ఉన్న దుప్పటిని మెల్లగా తీసింది. అదే క్షణంలో అర్జున్ ఒక్కసారిగా దుప్పటితో పాటు తనను కూడా ఒక్కసారిగా లాగేశాడు. ఆ ఊహించిన చర్యతో ఆరోహి ఒక్కసారిగా భయపడి అతని దగ్గరికి చేరుకుంది. అయ్యో ఇలా ఒక్కసారిగా లాగేస్తారా, నాకెంత భయం వేసిందో తెలుసా అంటూ తన గుండె వేగంగా కొట్టుకోబోతుందని చెప్పింది. అర్జున్ చిరునవ్వుతో అలానా, చూద్దాం మరి అని అన్నట్టుగా ఆమెను ఆట పట్టించిపోయాడు. వెంటనే గత రాత్రి అతను తనను ఇలా ఆట పట్టించిన విషయం గుర్తుకు రావటంతో ఆరోహి తొందరగా లేచి కూర్చుంది. ఏమీ లేదు, నాకు ఇప్పుడు భయం లేదు, మీరు ముందుగా లేచి ఆఫీస్కి రెడీ అవ్వండి అంటూ వెళ్ళబోతూ ఉండగా అర్జున్ ఆమెను వెనక నుంచి ఆపాడు. ఆమె జుట్టును మెల్లగా ముందుకు జరిపి ప్రేమగా తన దగ్గరికి తీసుకున్నాడు. ఆ అనుకోని ఆప్యాయతతో ఆరోహి కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. తనకు చెప్పాల్సిన విషయం కూడా మర్చిపోయింది. ఆ సమయంలో ఆశ్రయపై కోపంతో ఇంటికి వచ్చిన నిత్య మాత్రం తన గదిలో రెస్ట్ తీసుకోవాలని ప్రయత్నించింది. కానీ తలనొప్పి మాత్రం తగ్గలేదు. చిరాకుతో దిండ్లన్నీ పక్కకు నెట్టి ఈ తలనొప్పి ఏం చేసినా తగ్గట్లేదు అని అనుకుంది. వెంటనే ఆరోహి చేసే కాఫీ గుర్తొచ్చి గది బయటకు వచ్చింది. ఆరోహి గది తలుపు కొద్దిగా తెరిచి ఉండడం గమనించిన నిత్య ఈ సమయానికి అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు అని అనుకుని మెల్లగా అక్కడికి నడిచింది. గది దగ్గరకు వచ్చి లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి ఆమె ఒక్కసారిగా స్తంభించిపోయింది. తను చూస్తుంది నిజమా కాదా అన్నట్టు కళ్ళను రుద్దుకుని మరొకసారి చూసింది. ఎదురుగా కనిపించిన ఆప్యాయమైన దృశ్యం ఆమెకు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగించింది. వెంటనే ఆ ఆశ్చర్యం కోపంగా మారిపోయింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెనక్కి తిరిగి బయటకు వచ్చింది. అర్జున్ ఆరోహి ఇద్దరి మధ్య ఇంత సాన్నిహిత్యం ఏర్పడిందనే విషయం ఆమె అస్సలు జీర్ణించుకోలేకపోయింది. ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు, అసహనం, ఆవేదన ఒకేసారి. ఆరోహి లాంటి మధ్య తరగతి అమ్మాయిని అర్జున్ ఎప్పటికీ తన భార్యగా అంగీకరించడని, సమాజం ముందు ఆమెను తన భార్యగా ఎలా పరిచయం చేస్తాడని నిత్య ఇప్పటి వరకు అనుకుంటూ వచ్చింది.
తల్లి మాట కోసం మాత్రమే అతను ఆరుని పెళ్లి చేసుకున్నాడని, ఒకరోజు తప్పకుండా ఆమెని ఇంటి నుంచి పంపించేస్తాడని ఆమెకు గట్టి నమ్మకం. అలాంటి కోపిష్టి వ్యక్తితో ఏ అమ్మాయి ఎక్కువ కాలం కలిసి జీవించగలదని కూడా ఆమె భావించింది. అర్జున్ ఇక ఇలాగే తన జీవితాన్ని గడిపితే ఈ ఇంటికి, ఈ ఆస్తికి, తన భర్తతో పాటు భవిష్యత్తులో తమ పిల్లలే వారసులు అవుతారని కలలు కనేది. కానీ అర్జున్ ఆరోహి మధ్య పెరిగిన అనుబంధాన్ని చూసిన క్షణం ఆ ఆలోచనలన్నీ కూలిపోయాయి. ఆ విషయం ఆమెకి ఏమాత్రం జీర్ణం కాలేదు. కోపంతో చేతిలో ఉన్న ఫోన్ నేలపై బలంగా విసిరేసింది. ఇక గదిలో అర్జున్ లేపడానికి వెళ్లిన ఆరోహి ఇంట్లో ఎవరూ లేరని భావించి తలుపు వేయటం మర్చిపోయింది. అర్జున్ మాత్రం ఆమెను సరదాగా ఆట పట్టిస్తూ ఉండడంతో అతనికి చెప్పాల్సిన విషయం కూడా ఆమె పూర్తిగా మరిచిపోయింది. అప్పుడే బయట నుంచి ఫోన్ పడిన పెద్ద శబ్దం వినిపించడంతో ఇద్దరు ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చారు. అర్జున్ వెంటనే ఆమెను వదిలాడు. తను ఉన్న పరిస్థితి గుర్తొచ్చిన ఆరోహి సిగ్గుతో కళ్ళు మూసుకుని తల ఉంచుకుంది. అర్జున్ కూడా వెంటనే దుప్పటిని తీసుకుని చుట్టుకున్నాడు. ఆమెను చూసి చిరునవ్వుతో, ఇంత సిగ్గు ఎందుకు, ఇప్పుడు కొత్తగా ఏమైంది అని సరదాగా అడిగాడు. అయ్యో చాలు అంటూ ఆరోహి దగ్గరలో ఉన్న దిండును తీసి అతనిపై విసిరింది. అర్జున్ తనని పట్టుకుని నవ్వుతూ, నేను నిజమే చెప్పాను కదా ఆరు అని అన్నాడు. ఇంకొక మాట కూడా మాట్లాడొద్దు, ముందుగా వెళ్ళి రెడీ రండి అని ఆరోహి మొహం దాచుకుంటూ చెప్పింది. సరే, కానీ బయట ఏదో శబ్దం వచ్చింది, అదేంటో చూసి వస్తాను అంటూ అర్జున్ బయటికి వెళ్ళబోతూ ఉండగా ఆరోహి వెంటనే అతని చేయి పట్టుకుంది. నిత్య ఆశ్రయతో గొడవపడి ఒంటరిగా వచ్చిందని అర్జున్కు తెలిస్తే అతని కోపం మరింత పెరుగుతుందని ఆమెకు తెలుసు. మీరు ముందుగా ఫ్రెష్ అయ్యండి, బయట ఏమైందో నేను చూసుకుంటాను అంటూ అతన్ని బాత్రూంలోకి పంపి తలుపు మూసింది. లోపల నుంచి అర్జున్, ఆరు నా డ్రెస్ ఇవ్వవా అని అడిగాడు. ఇస్తాను అంటూ అల్మారాలో నుంచి అతను డ్రెస్ తీసిచ్చింది. తర్వాత గది తలుపు నెమ్మదిగా మూసి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన ఆమెకు కోపంతో వణుకుతూ నిలబడి ఉన్న నిత్య కనిపించింది. నిత్య అంటూ ఆరు ఆమె దగ్గరికి వెళ్ళింది. కానీ నిత్యకి ఆరోహి ముఖం కూడా చూడాలని అనిపించలేదు. ఇంతకాలం నువ్వు ఎప్పటికీ నాకంటే పైకి రావు, నీ భర్త కూడా ఒక రోజు నిన్ను భారీగా చెప్పడానికి సిగ్గుపడి దూరం చేస్తాడు అంటూ ఎగతాళి చేసిన ఆమెకు ఇప్పుడు అర్జున్ ఆరోహిని మనస్ఫూర్తిగా అంగీకరించి ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవించడం అస్సలు భరించలేకపోయింది. ఆ కోపానికి మరో కారణం కూడా ఉంది. ఆశ్రయ్తో కలిసి ముంబై మొత్తం తిరిగి ఇష్టమైనంత షాపింగ్ చేయాలని ఎంతో ఆనందంగా వెళ్ళింది. ఒక పెద్ద మాల్లో షాపింగ్ ముగించుకుని బయటికి వస్తూ ఉండగా ఒక అందమైన వజ్రపు ఉంగరం ఆమె కంటపడింది. దానిని కొనిపెట్టమని ఆశ్రయ్ని అడిగింది. అయితే తన దగ్గర అంత డబ్బు లేదని ఆశ్రయ్ చెప్పడంతో నిత్య కోపం మరింత పెరిగింది. ఆ చిన్న విషయమే ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదానికి దారి తీసింది. చివరకు కోపంతో నిత్య హోటల్కి తిరిగి వెళ్ళిపోయింది. హోటల్కు తిరిగి వచ్చిన తర్వాత కూడా నిత్య మొండితనం తగ్గలేదు. చివరకు అర్జున్ దగ్గర డబ్బు అడగాలని పట్టుబట్టడంతో ఆశ్రయ్కు కోపం వచ్చి ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఆ కోపంతోనే ఆశ్రయ్ని అక్కడ వదిలేసి నిత్య ఒంటరిగా బెంగళూరుకు వచ్చేసింది. ప్రతి చిన్న విషయానికి అర్జున్ ముందు చేయి చాచాల్సి వస్తుందనే ఆలోచన ఆమె కోపాన్ని మరింత పెంచింది. ఎదురుగా నిలబడి ఉన్న ఆరోహిని చూసిన వెంటనే ఆమెకి ఇంకా చిరాకొచ్చింది. అయితే అర్జున్ ఇంట్లో ఉన్న సమయంలో గొడవ చేయటం మంచిది కాదని భావించి కోపంతో నేలను బలంగా తన్నుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఏమీ మాట్లాడకుండా. నిత్య వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆమెను ఏమీ అడగకపోవటమే మంచిది. ఆమె కూడా కోపం ఎక్కువే. ఈ సమయంలో ఏదైనా మాట్లాడితే ఇంట్లో అనవసరంగా సమస్యలు వస్తాయని ఆరోహి అనుకుంది. కింద పడిపోయి 2 ముక్కలైన ఫోన్ చూసి వాటిని తొందరగా సర్ది అక్కడ చోటు శుభ్రం చేసేసింది. అర్జున్ కిందకు వచ్చేలోపు వంటగదిలోకి వెళ్లి టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ పై పెట్టింది. కొద్దిసేపటికి ఇంక స్నానం చేసి ఇక రెడీ అయిన అర్జున్ కిందకు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఆరోహి అతనికి టిఫిన్ వడ్డించి నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ఆమె వైపుకు చూసిన అర్జున్ కు ఆమె మెడపై ఎర్రగా కనిపించిన చిన్న గుర్తు కనిపించింది. వెంటనే ఆందోళనతో ఆమెను దగ్గరికి తీసుకుని ఇది ఎలా అయింది ఆరు అని అడిగాడు. జాగ్రత్తగా చూసిన తర్వాత అది తన వల్ల ఏర్పడిన గుర్తేనని అర్థం చేసుకున్న అతని ముఖంలో చిన్న చిరునవ్వు మెరిసింది. క్షమించు, నొప్పిగా ఉందా అని ప్రేమగా అడిగాడు. అదే సమయంలో నిత్య కిందకు వస్తే ఇక అర్జున్ ఆశ్రయ్ గురించి అడిగితే ఏం చెప్పాలా అనే ఆలోచన ఉన్న ఆరోహికి అతని మాటలు సరిగ్గా వినిపించలేదు. అర్జున్ ఆమె మెడ దగ్గర జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేయగానే చిన్న నొప్పితో ఆరోహి ఒక్కసారిగా కళ్ళు మూసుకుని అమ్మా అని మెల్లగా అంది.
వెంటనే అర్జున్ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని, క్షమించు, నిజంగా నీకు చాలా నొప్పిగా ఉందా అని మృదువుగా అడిగాడు. వెంటనే తేరుకున్న ఆరోహి, అలా ఏమీ లేదు అని తడబడుతూ లేచి నిలబడి అర్జున్ ప్లేట్లో టిఫిన్ వడ్డించింది. ఆమెను చూసిన అర్జున్, సమయం ఎంతైందో చూసావా, ముందు నువ్వు టిఫిన్ తిను, తర్వాత మిగతా పనులు చూసుకొని అన్నాడు. అతని మాటలు విన్న ఆరోహి, ఇంకా ఇలా ఆలోచిస్తూ ఉంటే ఆయనకు అనుమానం వస్తుంది అని మనసులోనే అనుకుని తనకు ఒక ప్లేట్ తీసుకుని అతని పక్కనే కూర్చుంది. అది చూసి అర్జున్ మనసుకు కొంత ప్రశాంతంగా అనిపించింది. ఆమెను ఒంటరిగా వదిలి వెళ్లాలని అతనికి లేకపోయినా ఆశ్రయ్ కూడా ముంబైకి వెళ్లిన కారణంగా ఆఫీస్కి వెళ్లటం తప్పలేదు. బయలుదేరే ముందు ఎప్పట్లాగే ఆరోహితో కొద్దిసేపు సరదాగా మాట్లాడి ఆమెకు బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. అర్జున్ కారు ఇంటి గేట్ దాటి వెళ్ళిపోయిన తర్వాతే ఆరోహి లోపలికి వచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ చేస్తున్న నిత్య కనిపించింది. ఆశ్రయ్ గురించి అడగాలి అని అనిపించినా ఆమె కోపంగా స్పందించి తినకుండానే వెళ్ళిపోతుందేమోనని అనుకుని ముందుగా ఆమె భోజనం పూర్తి చేసుకునే వరకు వేచి ఉండాలని నిర్ణయించుకుంది ఆరు. అంతలో తను మిగిలిన ఇంటి పనులు పూర్తి చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది. కొద్దిసేపటికి నిత్య టిఫిన్ ముగించి లేవబోతూ ఉండగానే ఆశ్రయ్ కూడా ఇంటికి చేరుకున్నాడు. అతని వైపు ఒక్కసారి కూడా చూడకుండా నిత్యం ముఖం తిప్పుకుని నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అప్పుడే వంటగదిలో నుంచి బయటకు వచ్చిన ఆరోహి ఆశ్రయ్ని చూసి ఊపిరి పీల్చుకుంది. ఆశ్రయ్ గారు ఇప్పుడే వచ్చారా, ముందు కాఫీ తీసుకురానా అని ఆప్యాయంగా అడిగింది. ఆమె మాటలు విన్న ఆశ్రయ్ మనసులో ఎన్నో ఆలోచనలు వచ్చాయి. ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా భార్య ప్రేమగా రెండు మాటలు మాట్లాడితే బయట ఉన్న అన్ని కష్టాలు మర్చిపోతాయని అతనికి అనిపించింది. కానీ నిత్య మాత్రం తన వైపు చూడడానికి ఇష్టపడలేదు. అదే సమయంలో ఆరోహి చూపిస్తున్న ఆప్యాయత చూసి వదిన గారికి నిత్యకు ఎంత తేడా ఉందో, నిజంగా అన్నయ్య వదినను జీవిత భాగస్వామిగా ఉండడం ఎంతో అదృష్టం, ఇలాంటి వదిన రావటం అని మనసులో అనుకున్నాడు. ఏమైంది ఆశ్రయ్ గారు, ఏంటంత ఆలోచన, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, తర్వాత టిఫిన్ చేస్తారు అని ఆరోహి చిరునవ్వుతో చెప్పింది. ఆశ్రయ్ కొద్దిసేపు మౌనంగా నిలబడి, వదిన మీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు. చెప్పండి ఆశ్రయ్ గారు అని ఆమె ప్రశాంతంగా అడిగింది. అన్నయ్యకు నేను నిత్య వేరువేరుగా ఇంటికి వచ్చిన విషయం దయచేసి చెప్పకండి అని అనుమానంగా అన్నాడు. ఆరోహి మృదువుగా నవ్వుతూ, ఈ ఉదయం నిత్య చాలా కోపంగా ఇంటికి వచ్చినప్పుడే మీ ఇద్దరి మధ్య ఏదో జరిగిందని నాకు అర్థమైంది. కానీ ఇంట్లో మీ అన్నయ్య ఉన్నందున నేను కూడా ఆమెను ఏమీ అడగలేదు అని సమాధానం చెప్పింది. అంత పెద్ద సమస్య ఏమీ లేదు వదిన, మేమిద్దరం కూర్చుని మాట్లాడుకుని మా సమస్యను మేమే పరిష్కరించుకుంటామని చెప్పి ఆశ్రయ్ తన లగేజ్ తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. ఇక అతను వెళ్ళిన వైపుకి చూస్తూ నిల్చున్న ఆరోహి, వాళ్ళిద్దరి మధ్య నేను కలగ చేసుకోకపోవటమే మంచిది, వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకోవాలి అని అనుకుని ఇక మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది. కొద్దిసేపటికి తర్వాత ఇక ఆశ్రయ్ నిత్య ఇద్దరు నవ్వుతూ టిఫిన్ చేయడానికి వచ్చి కూర్చోవడం చూసి ఆరోహి మనసుకు కూడా ప్రశాంతంగా అనిపించింది. ఆశ్రయ్ గారు చెప్పినట్టే వాళ్ళిద్దరి విషయంలో నేను జోక్యం చేసుకోకపోవటం మంచిదైంది. లేదంటే నిత్యకు ముందే కోపం ఎక్కువ, నేను ఏదైనా మాట్లాడితే అది కూడా అర్థం చేసుకుని వాళ్ళిద్దరి మధ్య సమస్య మరింత పెరిగేది అని ఆమె మనసులోనే అనుకుంది. ఆ ఇద్దరు ఎప్పుడు ఇక ఇలాగే సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ వారి ప్లేట్లో టిఫిన్ వడ్డించింది. ఆరోహి ముఖంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూసిన నిత్యకి మాత్రం లోపల కోపం మరింత పెరిగిపోయింది. చాలా సంతోషంగా ఉన్నావు కదా ఆరు, నీ ముఖంలో నీ నవ్వు ఎంతకాలం ఉంటుందో నేను చూస్తాను. నీకోసమే ఒకరోజు నీ భర్తను ఈ ఇంటిని వదిలి వెళ్లే పరిస్థితి రాకపోతే నా పేరు నిత్యనే కాదు అని మనసులో అనుకుంది. ఆ మాటలైతే బయటికి చెప్పలేదు. లోపల అసూయ మండుతున్నా ఎవరికి అనుమానం రాకుండా నవ్వుతూ అందరితో సహజంగా మాట్లాడింది. టిఫిన్ ముగించిన తర్వాత ఆశ్రయ్ ఆఫీస్కి వెళ్ళాడు. నిత్య తన తల్లి తండ్రులకు ఫోన్ చేసి సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ తనను తీసుకెళ్లమని చెప్పి పుట్టింటికి బయలుదేరిపోయింది. పెద్ద సమస్యలో కనిపించిన విషయం సర్దుకుపోవటంతో ఆరోహి కూడా ఊపిరి పీల్చుకుంది. ఇలాంటి తోడుగోడలు ఉంటే ఇక అంతే పరిస్థితి, చూద్దాం మరి ఏం జరుగుతుందో. మీరేమంటారు, అంతే కదా, మనం మంచిగా ఉన్న అవతరాలు కూడా అలాగే ఉండాలని రూలే ఉంటుందండి.